Hi students, welcome to Karthikeya's Academy. So today again we are going to start our Hindu editorial analysis of 28th of June 2021. In this article the main important is a case of no case అనేటువంటి ఒక హెడ్డింగ్ తోటి ఆర్టికల్ రావడం జరిగింది. బేసికల్లీ ఈ ఆర్టికల్ చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ ఆర్టికల్లో కనిపిస్తుంది. ఆ విషయమే సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్ విచ్ రిలేటెడ్ టు సెడిషన్ లా ఆఫ్ ఐపీసీ సెక్షన్. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది దేశద్రోహం అవుతుందా? ఏ విషయం మాట్లాడినా సరే ప్రభుత్వం మనల్ని అరెస్ట్ చేయొచ్చా? సో ఈ ముఖ్యమైన కండిషన్స్ని మనము ఈ కేస్ స్టడీస్లో ముఖ్యంగా ఈ హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్లో చదవబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ అవర్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మై డియర్ స్టూడెంట్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ our complete Hindu editorial analysis, we are introducing a lifetime validity program, that is mains answer development program. We know most of these students who are preparing for competitive exams, especially civil services and group 1, they read a lot and lot, but they are unable to present the exact answer in the mains examination. So that means they know each and everything because they're used to collect a lot of materials and they used to read more information from the newspapers. But in such a time, they are very much confused the exact expression to be given in the examination, especially in the answer writings. So what kind of answer development we have to do before going to the examination hall? We are giving a proper guidance in the following manner. This is a concept of lifetime validity, especially if you are somebody wanted to take a 3 months program. అంటే దాదాపుగా ఈ ప్రోగ్రాంలో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నాం కింద మెన్షన్ చేశానండి. ముఖ్యంగా డైలీ 3 to 5 మెయిన్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దోస్ మెయిన్స్ క్వశ్చన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ బోత్ రికార్డెడ్ అండ్ లైవ్ సెషన్స్. అండ్ వీక్లీ అండ్ మంత్లీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి వీక్ కూడా. సో మండే టు ఫ్రైడే పెట్టేటువంటి 3 మెయిన్స్ క్వశ్చన్స్ అన్నీ కలిపి మనము సాటర్డే అనేది ఒక టెస్ట్ పెట్టుకోవచ్చు. సాటర్డే వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. And that mains questions test series will be explained and followed by evaluation procedure by the experts faculties, and each question will be given a model answers and which will be given 24/7 support. My dear students, it is a lifetime validity గుర్తుపెట్టుకోండి. అండ్ దాదాపుగా ఈ పీరియడ్ వచ్చేసి మనకి జూలై 10th 2021కు కూడా వ్యాలిడిటీ ఉందండి. సో ఎవరైనా సరే మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళు కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ 9000002247 అండ్ 9182061847 కాల్ చేయండి. అండ్ 6 months వ్యాలిడిటీ ప్రోగ్రామ్ 3000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. అండ్ 12 months వచ్చేసి మీకు 5000 రూపీస్. అండ్ ఇఫ్ సంబడి వాంటెడ్ టు టేక్ ఏ లైఫ్ టైమ్ ఆన్సర్ డెవలప్మెంట్, దట్ ఈస్ మోర్ దెన్ 2 attempts and 3 attempts, వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 7000 రూపీస్ ఆఫ్ ఈచ్ ప్రోగ్రామ్. సో కాబట్టి ఎవరైనా విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా కాల్ చేయండి. మై డియర్ స్టూడెంట్స్, మనం చాలా విషయాలు చదువుతాము, కానీ మెయిన్స్ ఆన్సర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నౌ బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దిస్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్, I want to give you some background information which relate to the Hindu article. That is, if you look at it, this article is entirely revolving around section 124A of IPC section, which is nothing but the sedition law of the IPC sections. సెడిషన్ లాకి సంబంధించి ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ మన మోడల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూడొచ్చు. మనము ఈ మోడల్ క్వశ్చన్స్ని బట్టి మనం ఆన్సర్స్ ఏ విధంగా రాయాలో మనకు ఒక అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అర్థం చేసుకుందాం, తర్వాత మనం ఎడిటోర్లోకి వెళ్ళిపోదాం. సెడిషన్ లా ఈజ్ ఏ కలోనియల్ రెలిక్ అండ్ గివెన్ ఇట్స్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ద లా మస్ట్ బి రిపీల్డ్, డిస్కస్. అంటే సెడిషన్ లా అనేది సెక్షన్ 124A, ఐపీసీసీలో సెక్షన్ 124A అనేది దీనికి సంబంధించినటువంటి సెక్షన్ అది ఏదో ఉందో దాన్ని మనం రిపీల్ చేయాల్సి ఉంటుందా? ఇవి ప్రాథమిక హక్కులైనటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19(1)A విరుద్ధంగా ఉందా అని చెప్పేసి వాడు అడుగుతున్నాడు. రెండవ క్వశ్చన్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి ఇది కూడా. ద సెడిషన్ లా హ్యాస్ బిన్ యూస్డ్ యాజ్ ఏ మజ్లింగ్ మెకానిజం and is a weapon against the constitutional spirit of modern democracy, critically examined. This is another type of question on the sedition law. Third question, the Indian sedition law has become a privilege for politicians and curse to the free speech and right to dissent, discuss.
then the next question, this is very important. As misuse of sedition laws by the politicians is a common which led to abuse of human rights, do you agree that sedition laws need to be buried and justify your answer? So today's article which related to this mains question, ఈ రోజు మనం చూసేటువంటి మెయిన్స్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ క్వశ్చన్కి దాదాపుగా దగ్గరగా ఉంటుంది. అంటే భారత రాజ్యాంగం, దట్ మీన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా తీసుకుంటే ఆర్టికల్ 19(1)లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం ఐపీసీ సెక్షన్స్లో సెక్షన్ 124A అనేది సెడిషన్ లా గురించి మాట్లాడుతుంది. ఈ సెడిషన్ లా ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19(1)కి కాస్త విరుద్ధంగా ఉంటుంది. ఈ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెడిషన్స్ లా అనేవి వాళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేయడానికి ఇవి చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇలాంటి చట్టాలని మనం కంటిన్యూ చేయాలా, తీసేసేవాళ్ళ? నెక్స్ట్, డిస్కస్ ద ఇండియాస్ సెడిషన్ లా సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ యాజ్ one of the biggest threats to the freedom of speech and expression in India. Examine. So these are the model type of questions where you can develop your own answer. So come to this answer. What is meant by sedition law in India? Very simple. Go back to the history. Thomas Macaulay, who is a person who drafted the penal code in 1837, and he inserted section 113 which deals with the sedition laws. Under this, జనరలీ స్పీకింగ్, హార్ష్ స్పీచ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, అంటే ప్రభుత్వానికి కాస్త క్రిటిసిజంగా మాట్లాడుతూ, పాజిటివ్ క్రిటిసిజం కాదు నెగిటివ్ క్రిటిసిజం చేసినట్లయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే ఏ వ్యక్తి అయినా సరే సెక్షన్ ఈ 1837లో సెక్షన్ 113 ప్రకారంగా ఈ సెడిషన్ లా అనేది ప్లేస్ చేయడం జరిగింది. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత మనకి అదే సెక్షన్ 124Aగా మారుతూ ఉంటుందన్నమాట. So the penal code in 1837, section 113 deals with the sedition law, was placed in the penal code 1837. The British Raj in India had introduced this section on the sedition ante rajadrohamu, under the title exciting disaffection. Disaffection ane padamu chaala jagata మనం గమనించండి. Disaffection అంటే ఏంటంటే disloyalty to the governments or all feelings of enmity towards the government. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేస్తూ ఉంటే అటువంటి వ్యక్తుల్ని ఈ చట్ట ప్రకారంగా అరెస్ట్ చేయవచ్చు. అదే ఈరోజు ఆర్టికల్లో మనకు కనిపిస్తుంది అనమాట. సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్ మనం తీసుకున్నట్లయితే దీని ప్రకారంగా ఎవరైనా సరే బై వర్డ్స్ కానీ, బై స్పోకెన్ ఆర్ రిటెన్ ఆర్ బై సైన్స్ మీన్స్ సింబల్స్ ఆర్ బై విజిబుల్ రిప్రజెంటేషన్ కనుక చేసినట్లయితే అటువంటి వాళ్ళని మనం హేట్రెడ్ ఆర్ కంటెంప్ట్ అంటుంటాము. ద డిస్అఫెక్షన్ టువర్డ్స్ ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇన్ ఇండియా షల్ బీ పనిషబుల్. దట్ మీన్స్ 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఈవెన్ ఫైన్తో కూడా ఉంటుంది. అండ్ ఆ సెక్షన్లో మనకి అన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ లైఫ్ అండ్ విత్ ఎ ఫైన్ మే బీ యాడెడ్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్ 3 years అనే పదాలు కూడా ఉపయోగించారనమాట. సో ప్రస్తుతం కాలంలో పనిష్మెంట్ అండర్ ది అఫెన్స్ అంటే ఎవరైనా సరే సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్ ప్రకారంగా సో ఒక కేసులో ఇన్వాల్వ్ అయినట్లయితే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం లేదు. రెండవది ఇంప్రిజన్మెంట్ ఫర్ అప్ టు 3 years ఆఫ్ టైం పీరియడ్ ఆర్ లైఫ్ టైం, 3 సంవత్సరాల నుంచి లైఫ్ టైం వరకు కూడా తను ఇంప్రిజ్ చేయొచ్చు మరియు ఫైన్ కూడా విధించవచ్చు. ద పర్సన్ ఫౌండ్ గిల్టీ ఆన్ దిస్ అఫెన్స్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ గవర్నమెంట్ జాబ్స్, అంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించబడతారనమాట. Next, the cases related to the sedition law in India. Pre-independence, there are 3 important cases where we can understand. The first sedition law on the Indians is the sedition trial on Bal Gangadhar Tilak in 1897. Then the second is Lokmanya Tilak in 1908 and on Mahatma Gandhiji in 1922. These are the 3 important trials which is used by sedition, that is సెక్షన్ 124గా మనం చూస్తాము. దెన్ పోస్ట్ ఇండిపెండెన్స్ రీసెంట్గా ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈ సెక్షన్ యూజ్ చేస్తూ ఉన్నారు అనేది మనకు క్రిటిసిజంగా కనిపిస్తుంది. సో బ్రిజ్భూషణ్ కేసు 1950sలో ఈ సెక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈరోజు హిందూ ఆర్టికల్లో మనకి ఎక్కువగా కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1962 అనే పదాలు స్పష్టంగా కనిపిస్తాయి.
అసలు ఈ కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1962లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వము ఒక వ్యక్తిని సెడిషియస్ యాక్ట్ ప్రకారంగా అరెస్ట్ చేయాలంటే వాట్ కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్ మస్ట్ బి ఫాలోడ్ బిఫోర్ గోయింగ్ ఫర్ అరెస్ట్. Then Balwant Singh versus State of Punjab in 1962. So these are the important cases which are related to the sedition law of IPC section, that is under 124A of IPC. Now dear students, so the civil services admissions అవుతున్నాయండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఏపీపీకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు సీరియస్ ప్రిపేర్ అవుతున్నారో సో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. సో జూలై 15th నుంచి సివిల్ సర్వీసెస్ అడ్మిషన్స్ అనేవి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దయచేసి విద్యార్థులు వాళ్ళ యొక్క సీట్స్ అనేవి ముందుగా బుక్ చేసుకోండి. సో అడ్మిషన్స్ ఓపెన్ ద టార్గెట్ యూపీఎస్సీ 2022. సో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఐఆర్ఎస్, దాంతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి ప్రత్యేకంగా కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోర్సెస్ కార్తికేయ అకాడమీ ప్రొవైడ్ చేస్తుందండి. ఎవరైనా విద్యార్థులు ఈ కోర్సెస్ని తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. నౌ లెట్ us ఓపెన్ ది హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఆర్టికల్. Yeah, let us open the Hindu paper on 29th June 2021. I'm just moving the Hindu paper up to the page number 6. సో చాలా మంచి విషయాలు దీంట్లో కనిపిస్తున్నాయి, మీరు జస్ట్ జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా పేజ్ నెంబర్ 6 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 6లో మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ కనిపిస్తుంది. ఈరోజు ఆర్టికల్ పేజ్ నెంబర్ 6లో 2 ఆర్టికల్స్ ఒకే విషయాన్ని తెలియజేస్తాయి. సో అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎస్, సో దిస్ ఇస్ ద ఆర్టికల్. బేసికల్లీ ఇఫ్ యూ సీ దట్ దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హీ మెన్షన్. వన్ ఈస్ ద లా ఆఫ్ సెడిషన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అనే టాపిక్ కనిపిస్తుంది ఈ ఆర్టికల్. మరియు పక్కనే వచ్చినటువంటి ద కేస్ ఆఫ్ నో కేస్ కూడా 2 కూడా సేమ్ ఆర్టికల్సే. దిస్ ఇస్ అ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, దిస్ ఇస్ అ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, and this is a case study which is recently one filmmaker was given a notice by the government for his speeches, especially in the towards the media about the government activities in the tourism department, etc. So likewise these 2 important topics today we are going to discuss, right my dear students. ఈ ఆర్టికల్ మీరు ఓపెన్ చేసుకుంటే the law of sedition is unconstitutional అనే పదము, దానికి అనుకూలంగా వచ్చినటువంటి కేస్ స్టడీ 2 ఇక్కడే కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ కొన్ని మెయిన్స్ క్వశ్చన్స్ మోడల్ చూసాం. సో ద క్యాండిడేట్స్ ఎవరైతే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ నుంచి మనం కంటెంట్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో కంటెంట్ డెవలప్మెంట్కి ఈ ఆర్టికల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేసే ముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి గైడ్లైన్స్ ఏంటో చూద్దాం. అసలు వాట్ ఈస్ మెంట్ బై సెడిషన్ లా, ఏ విషయాన్ని తెలియజేస్తుందో ఒకసారి చూద్దామండి. సెడిషన్ లా అంటే ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా నినాదాలు చేసి ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేస్తే దాన్నే మనము దేశద్రోహానికి పాటుపడినట్లయితే, దట్ మీన్స్ దేశద్రోహానికి వాళ్ళు చేసినట్లయితే అటువంటి వ్యక్తులపై సుప్రీంకోర్టు అటువంటి వ్యక్తులపై ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకోవచ్చు. దాన్నే సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్ ప్రకారంగా అటువంటి వ్యక్తులకి 3 సంవత్సరాల జైలు శిక్ష ఆర్ లైఫ్ టు ఇంప్రిజ్మెంట్ కూడా వేసే అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి సెక్షన్ని కొంతమంది పొలిటీషియన్స్ మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కేసెస్ మనకి డిస్కస్ చేసుకుంటాం. ఇన్ 2001 కేసు ఒకటి కనిపిస్తుంది. అలాగే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీఅఫర్మ్డ్ అంటే తిరిగి నొక్కి చెప్పిందని అర్థం. ద లా ఆఫ్ సెడిషన్ laid down the Kedarnath Singh 1962, the Kedarnath Singh 1962 directed the governments to adhere to it. This affirmation seems to be a little problematic. In Kedarnath Singh, the judgment upheld that the constitutional validity of section 124A of IPC, that means section 124A of IPC అనేది రాజ్యాంగబద్ధతని కలిగి ఉన్నది, తొలగించాల్సిన అవసరం లేదు. కానీ ఏ పద్ధతిలో అయితే ప్రభుత్వం వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తుందో ఆ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్స్ వై ద కోర్ట్ అప్హెల్డ్ అండ్ రీడ్ డౌన్ ద ప్రొవిజన్స్ బై ది హోల్డింగ్ దట్ what is meant by speeches which incite the people to violence against the government will come within the mischief or the sedition.
అంటే ప్రజలు కానీ సంస్థలు కానీ ఏదైతే వాళ్ళు ఉపయోగించేటువంటి పదజాలం ఉంటుందో వాళ్ళ యొక్క సింబల్స్ ఉంటాయో అవి ప్రభుత్వానికి వైలెన్స్ అంటే ఏంటంటే నార్మల్గా ప్రభుత్వాన్ని మనం క్రిటిసైజ్ చేయడం వేరు, సమాజంకి ఇబ్బంది కలిగించే విధంగా ఒక వైలెన్స్ని క్రియేట్ చేయడం వేరు. అటువంటి స్పీచెస్ని వాళ్ళు మాత్రమే ఈ సెక్షన్ ప్రకారంగా అరెస్ట్ చేయాలి. అలాగే అరెస్ట్ చేసేటప్పుడు ఒక పదాన్ని వాళ్ళు యూజ్ చేశారు, ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ద ఇష్యూ ఆఫ్ డిస్అఫెక్షన్ అనే పదం యూజ్ చేశారు. ఏంటంటే అండర్ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ విచ్ కంటైన్స్ ద లా ఆఫ్ సెడిషన్ categorizes 4 important sources of seditious acts. అంటే ఈ చట్ట ప్రకారంగా అరెస్ట్ చేయాలంటే 4 ఇంపార్టెంట్ సెక్షన్స్ని వాళ్ళు గుర్తుపట్టమంటున్నారు. ఒకటి స్పోకెన్ బై వర్డ్స్, రిటర్న్ పదాలు, సైన్స్ అండ్ విజువల్ రిప్రజెంటేషన్స్, ఈ 4 ఉపయోగించాలి. అలా ఎవరైతే అటువంటి పదాలు ఉపయోగిస్తారో the gist of the offense is bringing and attempting to bring the government into the contempt or hatred and exciting or attempting to excite the disaffection or disaffection towards the government, then those persons will be arrested under section 124A. మొత్తం కేసు అంతా కూడా అదే నడుస్తూ ఉంటుందండి. దానికి సంబంధించి బాలగంగాధర్ తిలక్ ఏ విధంగా ఈ మొట్టమొదటిసారిగా కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారని, మహాత్మా గాంధీజీ గారు ఏ విధంగా ప్రభుత్వము అరెస్ట్ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి, ఆర్టికల్ 19(2)కి దీనికి సంబంధం ఏంటి అనే మొత్తం ఆర్టికల్ అంతా కూడా దీంట్లో ఇవ్వబడింది. సో మై డియర్ స్టూడెంట్స్, ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి. సో ఈ ఆర్టికల్లో మనం మరొక పాయింట్ చూడాలి. ముఖ్యంగా ఈ ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్కి మరియు ఐపీసీ సెక్షన్కి మధ్య ఒక చిన్న డ్రిఫ్ట్ కనిపిస్తుంది. ఫండమెంటల్ రైట్స్ మనకి ఆర్టికల్ 12 to 35లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ నెంబర్ 3లో మనకి ప్రాథమిక హక్కులు అనే భావన కనిపిస్తుంది. ఈ ఫండమెంటల్ రైట్స్లో ముఖ్యంగా ఆర్టికల్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది. ఆర్టికల్ 19 to 22 తీసుకుంటే రైట్ టు ఫ్రీడమ్స్ అనే పదాలు కనిపిస్తాయి. రైట్ టు ఫ్రీడమ్. ఈ రైట్ టు ఫ్రీడమ్స్లో అతి ముఖ్యమైనది ఆర్టికల్ 19(1)లో 6 ఫ్రీడమ్స్ మనకు కనిపిస్తాయి. 6 ఫ్రీడమ్స్. ఈ 6 ఫ్రీడమ్స్లో ఆర్టికల్ 19(1)A టు ఆర్టికల్ 19(1)G వరకు మనకి 6 ఫ్రీడమ్స్ ఉంటాయి. ఈ ఆర్టికల్ 19(1)Aలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే పదాలు మనకు కనిపిస్తాయి. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛగా తన యొక్క భావాన్ని ప్రకటించవచ్చు, భావ వ్యక్తీకరణ చేయవచ్చు. హీ హ్యాస్ ద రైట్ టు స్పీక్ ఫ్రీలీ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. But at the same time, Article 19(1)B, there are some kind of restrictions also imposed. But thing is, in IPC section especially 124A of IPC is dealing about it. If somebody wanted to talk against the government, then he will be imprisoned for 3 years. That is nothing but this section seems to be against to Article 19(1)A. అదవుతుందండి. ఆర్టికల్ 19(1)Aలో ప్రాథమిక హక్కుల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనే రాజ్యాంగంగా ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. కానీ అదే ఐపీసీ సెక్షన్లో సెక్షన్ 124A ప్రకారంగా తీసుకుంటే మనకి ప్రాథమిక హక్కులో ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రపు హక్కుని ఈ సెక్షన్ 124 అనేది కాస్త లిమిటేషన్ కల్పిస్తూ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదంటే ప్రాథమిక హక్కులే చాలా ఇంపార్టెంట్ మనం గమనిస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి do you think that section 124A of IPC section should be repealed from the IPC and should validate the constitutional fundamental rights అనే పదాలు ఉపయోగిస్తూ ఉంటాడు. సో కాబట్టి మొత్తం ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే భారతదేశ ప్రభుత్వం ఉపయోగిస్తున్నటువంటి సెడిషన్ లా అనేది సెక్షన్ 124A of IPC సెక్షన్ అనేది ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందా, అలా ఉంటే ఏ సందర్భాల్లో దాన్ని ఉపయోగిస్తున్నారు, క్రిటికల్గా ఎగ్జామిన్ చేయండి అని అంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మనము ఈ రోజు సంబంధించినటువంటి ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఆర్టికల్. ద ఆర్టికల్ ఈస్ ఏ కేస్ ఆఫ్ నో కేస్ అనే పదాలతో మనం గమనిస్తూ ఉన్నాం. ఏ కేస్ ఆఫ్ నో కేస్. సో లుక్ ఎట్ హియర్. అంటే పదం చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. అంటే అసలు కేసు లేని కేసు అనే పదంతో వాడు మెన్షన్ చేస్తున్నాడు. అసలు కేసు లేకపోవడం అంటే ఏంటి అంటే ప్రభుత్వము సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చాలా సింపుల్గా అపోనెంట్ మీద ఉపయోగిస్తున్నారు. సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్. సో హియర్
ద మెయిన్ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలు మీరు గమనించినట్లయితే, ద ట్రెండ్ ఆఫ్ ఇంప్యూటింగ్ సెడిషియస్ డిజైన్ టు క్రిటిసిజం ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ డిస్టర్బింగ్. అంటే ఏంటంటే ప్రభుత్వంపై, ఇక్కడ ఇంప్యూటింగ్ అనే పదం చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంప్యూటింగ్ అనే పదాన్ని మనం తెలుగులో ప్రేరేపించడం అంటాం. సెడిషియస్ అంటే రాజద్రోహము ఆర్ దేశద్రోహంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే పదాలు ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నాయి. అవి ఎక్కువగా కలవరపరుస్తున్నాయి. అంటే దానివలన దేశం యొక్క సమగ్రతకి ఇబ్బంది కలుగుతుంది, ప్రభుత్వం కూడా కాస్త డైలమాలో పడుతుంటుంది. సో ఇటీవల కాలంలో ఉన్నటువంటి ట్రెండ్ ఆఫ్ ఇంప్యూటింగ్ సెడిషియస్ డిజైన్ టు క్రిటిసిజం ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ డిస్టర్బింగ్, ప్రభుత్వాన్ని కాస్త కలవర పెడుతున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఇవి తగ్గించాలా లేదా అనే సందర్భాల గురించి మాట్లాడుతుంది ఈ ఆర్టికల్. నౌ ద సెడిషన్ కేస్ అగేనిస్ట్ లక్షద్వీప్ ఫిల్మ్ మేకర్ ఆయిషా సుల్తానా హ్యాస్ ఆల్ ది undesirable indicators of the misuse of the penal provision. దట్ మీన్స్ ఇటీవల లక్షద్వీప్కి సంబంధించిన ఒక ఫిల్మ్ మేకర్ అజియా సుల్తానా, ఒక లేడీ అండి. సో తను కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎస్పెషలీ ఈ కోవిడ్-19 సిచ్యువేషన్స్లో లక్షద్వీప్కి వచ్చేటువంటి టూరిజం డిపార్ట్మెంట్లో వాళ్ళకి క్వారంటైన్ అనేది సరిగ్గా లేదు, వాళ్ళు ఎక్కువగా కోవిడ్-19 పాండమిక్కి వాళ్ళు స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తన మీద సెక్షన్ 124A ప్రకారంగా ఒక ఆర్డర్ అనేది ఇష్యూ చేశారు. తను అరెస్ట్గా అయితే చేయలేదు ఇంకా, బట్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్. దానికి సంబంధించిన ఆర్టికల్ చూసినట్లయితే, ఇంటాలరెన్స్ టువర్డ్స్ ఎనీ స్ట్రైడెంట్ క్రిటిసిజం ఆఫ్ ది పాలసీ, టెండెన్సీ టు డిసర్న్ ఆఫ్ నాన్ ఎగ్జిస్టెంట్ థ్రెటన్స్ టు ద స్టేట్ అండ్ డెలిబరేట్ ది రిసార్ట్ టు ఇట్ డిస్పైట్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఇంగ్రీడియంట్ ఆఫ్ ది అఫెన్స్. అంటే తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కొన్ని పదాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్డిజరబుల్ ఇండికేటర్స్ అంటే తెలుగులో మనము అవాంఛనీయ సూచికలు అంటూ ఉంటాం. అంటే అసలు ఎగ్జాక్ట్గా ప్రభుత్వాన్ని కించపరిచేటువంటి స్టేట్మెంట్స్ లేనప్పటికీ కూడా, మిస్యూజ్ ఆఫ్ ది అంటే ఆర్టికల్ 124 సెక్షన్ని మిస్యూజ్ చేయనప్పటికీ కూడా ప్రభుత్వం తన మీద కొన్ని క్రిటిసిజం, తన మీద కొన్ని సెక్షన్స్ బనాయించడం జరిగింది. సో స్ట్రైడెంట్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నా అండి. స్ట్రైజెంట్ అంటే మనం హార్ష్ అనే పదంతో డిస్కస్ చేస్తాం. హార్ష్ ఆర్ లౌడ్ అనే పదంతో వాడతాం. ద లవ్ క్రిటిసిజం ఆఫ్ ది పాలసీ, టెండెన్సీ టు డిసర్న్ అనే పదం అప్పుడప్పుడు ఉపయోగిస్తాం. డిసర్న్ అంటే సో ఫైండ్ అవుట్, డిసర్న్ అంటే ఫైండ్ అవుట్ ఆర్ రికగ్నైజ్ ఆర్ ఫైండ్ అవుట్. Non-existent threats to the state and deliberate resort to it despite the absence of any ingredient of the offense. అంటే నిజంగా ప్రభుత్వాన్ని కించపరిచి తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి స్టేట్మెంట్స్ లేనప్పటికీ కూడా తన మీద ఈ పీనల్ ప్రొవిజన్ తీసుకురావడం జరిగింది. సో therefore it comes as no surprise that the Kerala High Court has granted her anticipatory bail mainly on the ground that neither the section 124A, which penalizes seditious speech or writing, nor section 153B, which seeks to punish imputations against the national integration, is attracted. అంటే ఏంటంటే, సో కేరళ హైకోర్టు తనకి ఒక బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే తను చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి నిజంగా సెక్షన్ 124 ప్రకారంగా గమనించబడలేదు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే పూచీకత్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. జనరల్గా సెక్షన్ 124 ప్రకారంగా అసలు బెయిల్ మంజూరు చేయరు, కానీ వాళ్ళు ప్రవేశపెట్టిన గ్రౌండ్స్ అనేవి ఎగ్జాక్ట్గా లేవు కాబట్టి తనకు ఒక యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో విచ్ సెక్షన్ 153B విచ్ సీక్స్ టు పనిష్ ది ఇంప్యుటేషన్స్ అగేన్స్ట్ ద నేషనల్ ఇంటిగ్రేషన్ ఈస్ అట్రాక్టెడ్. ఇంప్యుటేషన్ అనే పదం చూడండి. ఇక్కడ ఇంప్యుటేషన్ అంటే క్లెయిమ్ దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ అన్డిజరబుల్, అంటే నిజంగా అన్డిజరబుల్గా ఆమె చేయలేదు కాబట్టి తనకి బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది అనే ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. నెక్స్ట్, దట్స్ వై ఈ ఆర్టికల్లో మనం చదివేటప్పుడు కేవలము అక్కడ ఇన్ఫర్మేషన్ గురించి కాదండి, ప్రభుత్వము పొలిటికల్గా కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఒక పొలిటికల్ పాయింట్ ఆఫ్ లో మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఎగ్జామినేషన్లో మనం రాసుకునేటప్పుడు మేబీ ఆర్టికల్ మీకు వొకాబులరీ పాయింట్ ఆఫ్ లో హెల్ప్ అవుతుంది, ఒక కేస్ స్టడీగా పనిచేస్తుంది. ఆ కేస్ స్టడీని మనం ఎలా రాయాలో మనం చూసుకుందాం.
So there may be some of the cause for those in the Lakshadweep administration to feel aggrieved that the filmmaker, in the course of heated discussion on the policy changes sought to be brought about by the administrator, access by the authorities of unleashing a bioweapon against the people by relaxing quarantine rules for those entering Lakshadweep. అంటే ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ చాలా పెద్దగా వస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే మనం చూడండి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏదైనా ఒక యూనియన్ టెరిటరీస్లో మనం గవర్నర్స్ కానీ ముఖ్యమంత్రులు కానీ మనకు కనిపించరు. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్న ప్రాంతంలో మాత్రమే మనకి ముఖ్యమంత్రులు మరియు గవర్నర్స్ ఉంటారు. రిమైనింగ్ యూనియన్ టెరిటరీస్లో అడ్మినిస్ట్రేటర్సే ఉంటారనమాట. ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక అడ్మినిస్ట్రేటరు ఈ క్వారంటైన్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ని రిలాక్సేషన్ చేశారు. తద్వారా చాలామంది లక్షద్వీప్ ప్రాంతంలో టూరిజం కోసం వెళ్ళడం జరిగింది. హవెవర్ ఇక్కడ చూడండి, హవెవర్ as the court has rightly pointed out, there is nothing in the use of the term that tended to create a disaffection against the government or inside the people against. So if when she has given the statement about the relaxing the quarantine rules in the Lakshadweep, how can you simply say that it is against the government rules of section 124A? If section 124A, if the person has to be arrested, you have to arrest a person as like the Kedarnath Singh versus State of Bihar case of 1962, under which something must be violent activities should be happen in the society with the statement given by the person. It ought to have been clear to everyone, అందరికీ అర్థమైంది, except administrator అంటే ప్రభుత్వము, its police and the BJP functionary who complained against her speech, that there was no malice or motive to subvert the government established by law. నిజానికి చూసినట్లయితే అక్కడ ప్రభుత్వానికి కానీ పోలీసు మరియు బీజేపీ పనిచేసిన ఫంక్షన్ తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా ఉంది. ఇదేంటంటే తను చేసినటువంటి స్టేట్మెంటు ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాదు. మెలైస్ అనే పదం ఎందుకు ఉపయోగిస్తామంటే ఇక్కడ మెలైస్ని మనము హామ్ సమ్వన్ అనే పదంతో ఉపయోగిస్తాం. మెలైస్ అంటే హామ్ సమ్వన్. దీనికి సంబంధించినటువంటి వొకాబులరీ మీకు కింద మీకు పంపించడం జరుగుతుంది, డ్రాఫ్ట్ బాక్స్లో కనిపిస్తుంది. మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి కూడా మీకు అర్థం అవుతాయి. సో మ్యాలైస్ ఆర్ మోటివ్ టు సబ్వెట్ అనే పదం చూడండి, అండర్మైన్ ది పవర్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని దించడానికి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ తను ఎటువంటి స్టేట్మెంట్స్ చేయలేదు. కేవలము క్వారంటైన్ రిలాక్సింగ్ సంబంధించినటువంటి రూల్స్ అనేవి ఎప్పుడైతే తగ్గించారో అప్పుడు కేసెస్ పెరిగాయి అనే ఒక స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నోట్ వర్ది దట్ ద పోలీస్ డిడ్ నాట్ రష్ టు అరెస్ట్ హెర్. అఫ్ కోర్స్ ప్రభుత్వం అయితే పోలీస్ వాళ్ళని పంపించి అరెస్ట్ అయితే చేయలేదు కానీ, బట్ దే హ్యావ్ ఇష్యూడ్ ఎ నోటీస్ టు హెర్ టు అపియర్ బిఫోర్ ద పోలీస్ టు ఎక్స్ప్లెయిన్ హెర్ రిమార్క్స్ ఇండికేటింగ్ దట్ దేర్ మే నాట్ హ్యావ్ బీన్ ఎ థ్రెట్ ఆఫ్ అరెస్ట్. అంటే అర్థం ఏంటంటే తను ఎటువంటి అరెస్టు చేయలేదు కానీ ఒక నోటీస్ మాత్రం తనకి పంపించడం జరిగింది తను చేసినటువంటి స్టేట్మెంట్స్కి అనుకూలంగా. యట్ వెరీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది కేసెస్ క్వశ్చనబుల్ అయినప్పటికీ ఈ ప్రస్తుతము ఈ కేసు అనేది ఎందుకు క్వశ్చన్ చేయాలంటే ఇట్ ఈస్ డిస్కన్సెప్టింగ్ అనే పదం చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉంటామండి. ఈ డిస్కన్సెప్టింగ్ అంటే ఏంటంటే కాజింగ్ వన్ టు ఫీల్ అన్సెటిల్డ్, తెలుగులో మనం అస్పష్టంగా. కోర్ట్స్ ఎవ్రీ టైమ్ రిపీటెడ్లీ చెప్తున్నాయి, రిపీటెడ్లీ కాల్డ్ అపాన్ ది రీఇటరేట్ దట్ ద స్ట్రాంగ్ స్పీచ్ అంటే ఏంటి. స్ట్రాంగ్ ఎప్పుడైనా ప్రభుత్వం కనుక సెక్షన్ 124 ప్రకారంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అటువంటి వ్యక్తి కోర్టుకు వచ్చినప్పుడు స్ట్రాంగ్ స్పీచ్ మీద ఒక అవగాహన ఉండండి. స్ట్రాంగ్ స్పీచ్ అంటే ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేయడం. అవి 4 రకాలుగా ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ ప్రభుత్వానికి చేసినటువంటి నినాదాలు వైలెన్స్ అనేది సృష్టించాలి, సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, అప్పుడు మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ అండి, ఒక సినిమాకు వెళ్ళాం మనము, సినిమాలో మనకి ఏదో ఒక పొలిటీషియన్స్ గురించి వచ్చాయి, మనం బయటకు వచ్చి అదే విషయాన్ని సో అండ్ సో పర్సన్ జిందాబాద్ అంటూ ఉంటాం. అంత మాత్రాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కదా అని చెప్పేసి మనం అరెస్ట్ చేసి జైల్లో పెట్టకూడదు. అలా నినాదం చేసినప్పుడు కనుక వైలెంట్ గొడవలు జరిగాయి అనుకుందాం, కొట్టుకున్నారు, చనిపోయారు అనుకోండి, అప్పుడు మన మీద హేట్ స్పీచ్ గురించి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం చెప్తుందంటే స్ట్రాంగ్ స్పీచ్ ఆర్ రైటింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ పాలసీ ఈజ్ నాట్ ఇనఫ్ టు బుక్ సమ్వన్ ఫర్ ఇట్స్ ఎడిషన్ that only incitement to violence or an
ఇంక్లినేషన్ టు కాజ్ పబ్లిక్ డిజార్డర్ అమౌంట్ టు సచ్ అన్ అఫెన్స్. చాలా జాగ్రత్తగా వినండి, ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది ప్రభుత్వానికి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1962 కేసులో ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో, ప్రభుత్వం ఒక వ్యక్తిని ఎప్పుడు సెక్షన్ 124 ప్రకారంగా అరెస్ట్ చేయాలంటే, ఒక స్ట్రాంగ్ స్పీచ్ ఇచ్చినప్పుడు, రైటింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసి, ఆ రైటింగ్ ఏదైతే ఉంటుందో అది గనక ప్రభుత్వానికి రెచ్చగొట్టే విధంగా వైలెన్స్గా ఉండి, ఇంక్లినేషన్ టు కాజ్ ది పబ్లిక్ డిజార్డర్ అండ్ అమౌంట్స్ టచ్ యాజ్ అన్ అఫెన్స్, అప్పుడు మాత్రమే అటువంటి వ్యక్తిని మనం అరెస్ట్ చేయాలి తప్ప కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రంగా అరెస్ట్ చేయడానికి లేదు. ఇటీవల చాలా అవుతున్నాయండి, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువగా అరెస్టులు అనేవి జరుగుతున్నాయి. ద కోర్ట్ కన్సిడర్ ద పొలిటికల్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద వెహిమెంట్ క్రిటిసిజం, వెహిమెంట్ అనే పదం చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో వెహిమెంట్ అంటే ఏంటంటే షోయింగ్ స్ట్రాంగ్ ఫీలింగ్ అనే పదంతో మనం ఉపయోగిస్తాం. వెహిమెంట్ అంటే షోయింగ్ స్ట్రాంగ్ ఫీలింగ్, తీవ్రమైన ఆరోపణ. ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ కమ్ అబౌట్. There is much debate about the administrative changes introduced by the administrator, so Praful Konda Patel, since he assumed the office in the last December. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కొన్ని మార్పులు వచ్చాయి. The context indeed was the criticism of the modified operating procedure under which the mandatory provision for quarantining visitors to Lakshadweeps was given up. అంటే ముఖ్యంగా ఆయన వచ్చిన తర్వాత లక్షద్వీప్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ క్వారంటైన్ విజిట్కి సంబంధించి కొన్ని మార్పులు చేశారు. Many attribute the exponential rise in COVID-19 cases in this modification. అంటే కోవిడ్-19లో కేసెస్ లక్షద్వీప్లో పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ క్వారంటైన్లో విజిటర్స్ని క్వారంటైన్లో పెట్టడమా లేదా దానికి సంబంధించిన గైడ్లైన్స్ని ఇష్యూ చేయడంలో అక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. సో ఎనదర్ బెంచ్ ఆఫ్ హైకోర్ట్ హ్యాస్ స్టేడ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్ హ్యాస్ టు క్లోజ్ ద డైరీ ఫార్మ్స్ రన్ బై ది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. సో టు రిమూవ్ ది నెక్స్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ డైరీ ఫార్మ్స్ ఏదైతే ఉంటాయో వాటిని క్లోజ్ చేయమని చెప్పింది ప్రభుత్వానికి, ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. ద హైకోర్ట్ హ్యాస్ ఆర్డర్ టు క్లోజ్ దెమ్ అండ్ ఆల్సో రిమూవ్ ద మీట్ సప్లై మీట్ ఫ్రమ్ ద మెనూ ఆఫ్ ది స్కూల్ మిడ్ డే. అంటే మధ్యాహ్న భోజన పథకంలో మీట్ని కూడా తీసేయమని చెప్పారు. వెన్ ద కాంట్రవర్షియల్ ఆర్డర్స్ ఆర్ మేడ్, మీరు చూడండి ఇక్కడ, వెన్ ద కాంట్రవర్షియల్ ఆర్డర్స్ ఆర్ మేడ్ they do not have a propensity to attract the vehement protest and strident criticism. ఇక్కడ మనము propensity అంటే సహజంగా, సహజ సిద్ధంగా అనే పదం ఉపయోగిస్తాం. అన్ఫార్చునేట్లీ ద టెండెన్సీ టు అక్యూజ్ ద క్రిటిక్స్ అండ్ డిట్రాక్టర్స్ అంటే ఎనిమీస్గా మనం చెప్తూ ఉంటామండి. డిట్రాక్టర్స్ అంటే విరోధులు. సో హ్యావింగ్ ఏ డిజైన్ టు ప్రొవోక్ డిస్అఫెక్షన్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఈజ్ స్ప్రెడ్డింగ్ అమాంగ్ ద అథారిటీస్ అక్రాస్ ద కంట్రీ. మై డియర్ స్టూడెంట్స్, తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, సో అపోనెంట్స్ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు చేస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో ఎప్పుడైతే పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు మాత్రమే సెక్షన్ 124A ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకూడదు. సో బేసికల్గా ఈ ఆర్టికల్ యొక్క మొత్తం ఉద్దేశం ఏంటంటే, ఒకసారి మీరు చూడండి, 2 ఆర్టికల్స్ని కవర్ చేసుకుంటూ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇది ఒక కేస్ స్టడీస్ అండి, బట్ బేసికల్గా సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్, దట్ ఈస్ ద లా ఆఫ్ సెడిషన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు దిస్ ఆర్టికల్. మెయిన్స్ క్వశ్చన్స్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో ది టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ వెరీ మచ్.